నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ శత్రువులు మనకి పెరుగుతూ ఉంటారు. సో ఆ శత్రువులు మనం జన్మించిన లగ్నాన్ని బట్టి, మనం పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి, మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మలను బట్టి రుణము, రోగము, శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. మరి ముందుగా మీరు మేషలగ్నంలో పుట్టారనుకుందాం. మేషలగ్నం వారికి అసలు శత్రుత్వాలు ఏ రూపంలో వస్తాయి, వాటికి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది, లేదా ఏ మంత్రం చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి వాటి వల్ల వాస్తుపరంగా కూడా ఎటువంటివి చేసుకోవాలి, అండ్ అలాగే ఏ గ్రహం ఉంటే ఏ దానాలు ఇవ్వాలనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో చూడండి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శత్రువు, రుణము, రోగము, శత్రుస్థానం అనేటువంటిది ఉంటుంది. అది 6వ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, 6వ స్థానం. అయితే ఈ 6వ స్థానం మేషలగ్నానికి కన్యా రాశి 6వ స్థానం అవుతుంది. అయితే ప్రతి ఒక్కరికి 6వ స్థానమే పనిచేయాలని రూల్ లేదు. కొన్నిసార్లు 11వ స్థానం పనిచేస్తుంది, కొన్నిసార్లు 2 స్థానాలు పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే 6వ అధిపతి బుధుడవుతున్నాడు కాబట్టి పూర్వజన్మ కర్మలో ఇరుక్కోవడం వల్లనే మనకు శత్రుత్వాలు ఏర్పడతాయి. అయితే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు బంధువర్గంలో వారికి అప్పులు ఇవ్వడం ద్వారా, జాబ్ ఒక్కటే కాదు నేను బిజినెస్ కూడా చేయాలని అనుకోవడం మూలంగా, అయితే ఇక్కడ 2 విషయాలు. ఏమండి మరి మేషలగ్నం వాళ్ళు ఎవరు కూడా చిట్ ఫండ్స్ వాళ్ళు లేరా, లేనట్లయితే అప్పులు ఇస్తూ జీవితం గడిపే వాళ్ళు లేరా, అప్పులు ఇస్తూ వడ్డీతో కూడా మరి వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. అదేంటో చెప్తాను ఇక్కడ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బుధుడు బాగున్నాడు, 6th హౌస్ చాలా బాగుందనుకోండి, అప్పుడు మీ యొక్క వృత్తి, వ్యాపారం కూడా అప్పుల మూలంగానే మీరు ఎదుగుతారు కూడా. బట్ అదంతా ఓన్లీ 1% ఆఫ్ ఇది. మరి ఒకవైపు జాబ్ కాకుండా వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అలా ఎదగని వారు లేరా అంటే 1% కేసెస్ ఉంటాయి. కానీ మేషలగ్నం వారికి రుణం కానీ, రోగం కానీ, శత్రుత్వం కానీ 99% ఏర్పడేటువంటి కండిషన్ ఏమిటి అంటే బంధువర్గంలో వారికి బిజినెస్ చేసుకుంటా అంటే డబ్బులు ఇవ్వడము, అది కూడా ఎట్లాగా అప్పుగా వడ్డీకి ఇవ్వడం, ఆ వడ్డీకి ఇస్తానన్న వ్యక్తి 2 నెలలు ఇచ్చిన తర్వాత మూడో నెల నుంచి దానివల్లే శత్రుత్వాలు రావడం, గొడవలు రావడం, మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగం ఉందో ఉద్యోగం ఒకటే కదా ఇంకోటి ఏదో చేయాలి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అని పెంపర్లాడుతున్న క్రమంలో శని గనక పాడయ్యాడు అనుకోండి మీ జన్మజాతకంలో, ఇది చూసుకోవాలి ముఖ్యంగా. సాటర్న్ పాడయ్యాడు, అప్పుడు ఏమవుతుంది, ఉద్యోగం కాకుండా వ్యాపారం కూడా చేయడం వల్ల ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఎవరికో ద్రోహం చేయక్కర్లే. మనం గనక కొంచెం ఎదుగుతే చాలు శత్రుత్వాలు ఏర్పడిపోతుంటాయి. వీడేంటి ఉద్యోగంతో పాటు వ్యాపారం కూడా చేస్తాడా అని. అయితే ఇక్కడ ఏంటి, ఉద్యోగంతో పాటు వ్యాపారం మొదలు పెట్టినప్పటి నుంచి నాకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు నువ్వులు దానంగా ఇవ్వండి. లేదండి నాకు అప్పులు ఇవ్వడం ద్వారానే ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు పెసలు దానంగా ఇవ్వండి, వాటి జోలికి వెళ్ళకండి. ఈ 2 రీజన్స్ మిమ్మల్ని రుణము, రోగము, శత్రుత్వాలు హెవీగా వర్క్ చేస్తున్నాం, రోగం వస్తుంది. అప్పులు ఇవ్వడం ద్వారా మనం రోగగ్రస్తులు అవుతాం. ఇంకో దగ్గర ఎక్కడికో ₹2 వడ్డీ తీసుకొచ్చి ఇక్కడ ₹3 ఇస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి. అయితే మీకు దీనికి పర్టికులర్గా ఏంటంటే సూర్య నమస్కారాలు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. లేదు బిజినెస్లో కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః అని చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి కొన్నిసార్లు 6th హౌస్ అయితే, కొన్నిసార్లు 11th హౌస్, కొన్నిసార్లు 2 హౌజెస్ అని చెప్పాను.
ఇక్కడ 6వ అధిపతి అయితే డైరెక్ట్గా మనం లగ్నం నుంచి లెక్క పెట్టుకుని 6వ స్థానం ఎవరో దానికి దానం ఇచ్చేస్తాము. 11వ స్థానం అయితే 11వ అధిపతి ఎవరో దానాన్ని ఇస్తాము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది లగ్నం నుంచే చూసుకోండి. లగ్నము తెలియదు అనుకునేటువంటి వారు రాశి జోలికి వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క గ్రహం వల్ల కూడా ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి ఉండి పాడయ్యాడు అనుకోండి, తండ్రి మూలంగానే రుణము, తండ్రి మూలంగానే అప్పులు. అదే రవి ఉండి బాగున్నాడు, ఎగ్జాల్టెడ్ హౌస్ అయింది అది. అంటే ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6th హౌస్లో రవి ఈజ్ ఎగ్జాల్టెడ్, పాడవలేదు. అప్పుడేమవుతుంది, ఆయన వల్లనే మీకు బాగుంటుంది కూడా లైఫ్. అంటే ఆయన సపోర్ట్ వల్లే బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు రుణము అంటే మనం రుణపడి ఉన్నామా, మనకు రుణపడి ఉన్నారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా ఎప్పుడైతే మనకు రుణపడి ఉన్నారు అనేటువంటిది ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వల్ల వస్తాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే శని ఉన్నాడు అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6లో శని ఉన్నాడు అనుకోండి, పని వాళ్ళు అంటే వీళ్ళ కింద వర్క్ చేసేటువంటి వర్కర్స్ వల్ల వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇలా అవ్వడం, డిస్టర్బెన్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అట్లా. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు గమనించవలసినటువంటిది, ఇక్కడ ఎప్పుడైతే మీకు రవి ఉండి పాడయ్యాడు అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వండి. కేజీంబావు గోధుమలు, రెడ్ కలర్ క్లాత్. ఫస్ట్ అయితే 7 వీక్స్ ఇవ్వండి. వీలైనంత మటుకు సూర్య ఆలయాలకు వెళ్ళండి. తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళతోనే గొడవలు కూడా ఉంటాయి, వాళ్ళతోనే వాళ్ళ మూలంగానే లేదా వాళ్ళ బంధువర్గం మూలంగానే వస్తూ ఉంటుంది. అయితే బంధువర్గం మూలంగా రావాలంటే ఎక్కువగా బుధుడు పాడవాలి 6వ స్థానంలో. 6లో కానీ 11లో కానీ బుధుడు పాడైతే అది 11వ స్థానం కూడా పాపైతే, శుభుడైతే కాదు, పాపై పాడైతే కనుక ఖచ్చితంగా బంధువర్గాలు అప్పుల వల్లే వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటి, పెసలు ఇవ్వండి. ఒకవేళ చంద్రుడు పాడయ్యాడు, 6వ స్థానంలో ఉన్నాడు లేదా 11వ స్థానంలో ఉండి పాడయ్యాడు, అప్పుడు బియ్యము దానంగా ఇవ్వండి. ప్లస్ గోవులకి కాస్త మీరు ముల్లంగి తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా కుజుడు పాడయ్యాడు అనుకోండి, కుజుడు ఎక్కడ పాడవుతాడు, కర్కాటకంలో పాడవుతాడు. అంటే కుంభలగ్నం వాళ్ళకి అవుతుంది కుజుడు మెయిన్గా పాడవడం. లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటే అది ఎనీ లగ్న 6th హౌస్లో కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు కుజుడు, దెన్ ఆటోమేటిక్గా పాడైనట్టు అర్థం. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కలవు గ్రహాలు, ఇండైరెక్ట్గా. ఒక్కోసారి ఎలా అంటే ఇప్పుడు కుంభలగ్నం వారికి సర్వసాధారణంగానే మనకి ఈ చంద్రుడు 6వ అధిపతి అవుతాడు, సో చలితో ఉంటుంది. కానీ సమ్టైమ్స్ ఆ చంద్రుడు చూడడానికి బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది, కానీ దృష్టి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే దృష్టి ఎలా ఉంది, దాని మీద గోచారం యొక్క గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ చంద్రుడు మరియు అదేవిధంగా ఏదైతే బుధుడు ఉంటాడో, చంద్రుడు ఉన్నాడో, ఇందాక చెప్పినట్టుగా బంధువర్గం వారు అండ్ అట్లాగే పెసలు దానంగా ఇవ్వడం, బియ్యం దానంగా ఇవ్వడం చేయాలి. ఒకవేళ సమ్టైమ్స్ గురువు ఉంటాడు పాడైపోయి, అది కూడా ఇప్పుడు మకర రాశిలో గురువు అనుకోండి నీచబడ్డాడు, లేదా గురుచండాల యోగంలో లేదా పాపగ్రహాలతో ఉన్నాడు, అప్పుడు గురువు పాడయ్యాడని అర్థం. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే ఇలా ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వడం, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం, గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తూ ఉండండి. అదేవిధంగా శుక్రుడు అనుకోండి, స్త్రీల ద్వారా వస్తూ ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది, శత్రుత్వాలు కానీ సుఖ వ్యాధులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. సమ్టైమ్స్ శని వల్ల వచ్చినప్పుడు మాత్రం ఇది ఎక్కువగా రోగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. హెల్త్ బాగోలేదు, హెల్త్ వల్ల ఇబ్బంది పడ్డాము, హెల్త్ వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాము, ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇక రాహు గనకైతే కనబడదు, రీజన్ తెలియదు, రీజన్ అర్థం కాదు, కాబట్టి అట్లా ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కేతు గనకైతే కూడా, రాహుకేతులు ఇద్దరు కూడా అంటే సస్పీషియస్గా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు, శత్రుత్వం అట్లా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము. ఒకవేళ కేతువు ద్వారానే మీకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు పర్టికులర్గా గణపతి ఆలయాలకు వెళ్ళడము, ముఖ్యంగా మనకి కాణిపాకం ఉంది, కాణిపాకం వెళ్ళడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఈ రకంగా కనుక మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ శత్రు బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. బికాజ్ ఆఫ్ మనకేంటంటే మన చుట్టూనే శత్రువులు వస్తారంటే ఎలాగ తండ్రి, తల్లి, బంధువర్గం రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, కొలిక్ రూపంలో
మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం, వాళ్ళతో మనం పూర్వజన్మలో శత్రుత్వాలు పెట్టుకున్నాం, ఆ శత్రుత్వం తీర్చుకోవడానికి వచ్చారు. దీన్ని మనం గొడవ పెట్టుకోకూడదు. దాన్ని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు చర్చలతో తగ్గించేసుకోవాలి. అప్పుడే ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ కొంతమందికి దానం ఇవ్వలేని పక్షంలో గోవుకి తినిపించవచ్చు. అయితే నువ్వులు మాత్రం తినిపించొద్దు. నువ్వుల ప్లేస్లో బెల్లము తినిపించవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇవ్వచ్చు ఈ దానాలు పిల్లల విషయంలో. అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ బాగాలేదు, తల్లిదండ్రులు ఇవ్వచ్చు. పిల్లలకి శత్రుత్వాలు పెరుగుతున్నాయి, తల్లిదండ్రులు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి మంత్రం కూడా ఉంటుంది. ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి. అదేవిధంగా తూర్పు వైపు, ఇంట్లో లైట్ గ్రీన్ కలర్ తూర్పు వైపు వేసి అక్కడ రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ శత్రు సంబంధించిన విషయాలని కూడా తగ్గుతాయి. శ్రీమాత్రే నమః.